హాయ్ అండి. ఈరోజైతే సమ్మర్ స్పెషల్ మ్యాంగోస్తో మ్యాంగో క్యాండీస్ అయితే చేసుకుందామండి. మ్యాంగో క్యాండీస్ కోసం అయితే ఇలా పచ్చి మామిడికాయలు తీసుకొని నీట్గా కడిగి తొక్కలు తీసి పెట్టుకోవాలండి. పచ్చి మామిడికాయలు అయితే ఇలా తొక్కలు తీసి పెట్టుకోవాలండి. వీటిని ఇప్పుడు ముక్కల కింద కోసుకోవాలి. మ్యాంగో క్యాండీస్ కోసం అయితే పచ్చి మామిడికాయలు ఇలా చిన్నగా కాదు పెద్దగా కాదని ముక్కలు కోసుకోవాలండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వాటర్ తీసుకోవాలండి. వాటర్ మరిగేటప్పుడు మామిడికాయ ముక్కలు అన్నింటినీ అందులో వేసుకోవాలి. ముక్కలను అయితే ఇలా ఉడికించుకోవాలండి. ఇంకా కొంచెం ఉడకాలి. ముక్కలు అయితే ఉడికిపోయాయండి. స్టవ్ కట్టేసుకొని ఈ ముక్కలన్నింటినీ వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ముక్కలు అయితే ఉడికిపోయాయండి. ఈ ముక్కలన్నింటినీ తీసుకొని వేరే గిన్నెలో వేసుకోవాలి, వాటర్ లేకుండా. ఇలా వేరే గిన్నెలోకి తీసుకోవాలండి. తీసుకున్నాక ఈ ముక్కల్లోకి పంచదార వేసుకోవాలి. ఒక కప్ వేస్తున్నానండి. మీరు మామిడికాయ ముక్కలు చూసుకొని దానికి తగ్గట్టుగా వేసుకోండి. పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కల్లో పంచదార అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 to 4 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. 3 to 4 అవర్స్ తర్వాత అయితే మామిడికాయ ముక్కలు ఇలా అయిపోతాయండి పాకంలో. వీటిని ఎండలో ఆరబెట్టుకోవాలి పల్చగా. ఒక రోజంతా ఎండబెట్టుకోవాలండి. ఒక రోజంతా ఎండలో పెడితే బాగా ఆరిపోతాయండి మామిడికాయ ముక్కలు. ఇలా బాగా ఆరిపోయిన తర్వాత తీసుకోవాలి. ఎండలో ఆరబెట్టుకున్న ముక్కల్ని అయితే ఇలా తీసుకోవాలండి ప్లేట్లోకి. ఈ ముక్కల్లోనే కొంచెం పంచదారని పౌడర్లా చేసుకొని వేసుకోవాలండి. వేసుకొని మొత్తం ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. పంచదార మొత్తం ఇలా ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలండి. ఇంతే అండి, మ్యాంగో క్యాండీస్ అయితే రెడీ అయిపోయాయి. తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. లోపల పుల్ల పుల్లగా బయట తీయగా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కలుపుకున్నాకైతే ఇలాంటి గాజు డబ్బాలు వేసుకోవాలి. ఇలాంటి గాజు డబ్బాలు వేసుకొని మూత పెట్టుకుంటే నెల రోజులైనా నిల్వ ఉంటాయండి. నేను చేసే మరిన్ని వంటలు మీ దాకా రావాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.